నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయాలు ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు ఏ పార్టీలో ఎంతకాలం ఉంటారు అనేది రాజకీయాల్లో చూస్తుంటాం. ఎవరు ఊహించిన ఘటనలే ప్రస్తుతం రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నాయి. మరి ఏలూరు నియోజకవర్గానికి వస్తే ఆళ్ల నాని గారు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు టీడీపీ. ఆళ్ల నాని గారితో పాటు రాజకీయాల్లో అడుగు వేసిన మామిడిపల్లి జయప్రకాష్ గారు అలియాస్ జేపీ గారు. మరి ఆయన కనసనల్లో పనిచేశారు, 2014లో పనిచేశారు, 2019లో ఇంచుమించుగా 22-23 సంవత్సరాల వరకు, 2023 వరకు కూడా ఆళ్ల నాని గారితో రాజకీయాల్లో కలిసి పనిచేసిన సందర్భం మామిడిపల్లి జయప్రకాష్ గారు. ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా జేపీ గారు ఉన్నారు వీళ్ళ. మరి ఆళ్ల నాని గారు టీడీపీలోకి వస్తున్నారనేది క్లారిటీ వచ్చేసిన తర్వాత మరి ఆకస్మికంగా రాత్రి మరి ఏలూరులో ఉన్న వైఎస్ఆర్సీపీలు అంటే టీడీపీలోకి వెళ్ళగా మిగిలిన దాదాపుగా 11 నుంచి 13 మంది వరకు వైసీపీ కార్పొరేటర్లతో మరి ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మామిడిపల్లి జయప్రకాష్ గారు రాత్రి జేపీ గారింట్లో విందు రాజకీయం జరిగినట్టు ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఎంటీవీకి అందిన సమాచారం మేరకు 13 మంది కార్పొరేటర్లు మాత్రమే, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మాత్రమే జేపీ గారి విందు రాజకీయంలో భాగస్వాములు అయ్యారని చెప్పి తెలుస్తుంది. మరి అక్కడ కూడా ఆ విందు రాజకీయంలో కూడా మరి ఆళ్ల నాని గారు టీడీపీలోకి వెళ్తే ఆళ్ల నాని గారితో పాటు ఎవరైనా కార్పొరేటర్లు వెళ్ళే అవకాశం ఉందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవడం, ఒకవేళ ఎవరైనా అలాంటి ఆలోచన ఉంటే వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేయటం రాత్రి జేపీ గారింట్లో జరిగిన విందు రాజకీయంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మరి అంతేకాకుండా చాలామంది నాయకులు అంటే రాత్రి జేపీ గారింట్లో విందు జరిగినప్పుడు జరిగిన చర్చలో చాలామంది సీనియర్ నాయకులు చాలా కీలకమైన వ్యాఖ్యలు ఆళ్ల నాని గారి పైన కూడా చేశారని కూడా ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఏ రోజు కూడా ఎప్పుడూ కూడా మరి ఆళ్ల నాని గారు ఇలా పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకుని ఇంట్లో అందరితో కలిసి భోజనం చేయడం, సరదాగా గడపడం అనేది ఆళ్ల నాని గారితో ఉన్నంతకాలం ఎప్పుడూ జరగలేదు. అలా ఒక్క జేపీ గారితోనే ఇలా సాధ్యపడుతుందనేది కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు, కొంతమంది కార్పొరేటర్లు కూడా మరి జేపీ గారి ఇంట్లో జరిగిన విందు రాజకీయంలో వ్యాఖ్యలు చేశారని కూడా తెలుస్తుంది. ఒక అడుగు ముందుకేస్తే ఆళ్ల నాని గారికి రైట్ లెఫ్ట్ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా రైట్ లెఫ్ట్గా ఉన్న ఇద్దరు నాయకులు మరి చాలా కీలకంగా పదవులు అనుభవించారు, మరి పదవుల్లో కొనసాగుతున్నారు. మరి వాళ్ళు కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్ళే ప్రసక్తే లేదు. అలాంటి పరిస్థితి వస్తే అంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు కాదు, టీడీపీలోకి వెళ్ళడానికి 13 మంది కార్పొరేటర్లు వెళ్ళకూడదనేది ఏకాభిప్రాయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సరే, రాజకీయాల్లో ఇప్పుడు కొంత ఎన్నికలు వచ్చే వరకు ఒక పార్టీలు ఉంటారు, ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి మళ్ళా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ యొక్క మ్యాండేట్ల కోసం మళ్ళీ చాలామంది నాయకులు ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్ళటం సహజం. మరి ఇప్పుడు చర్చ నడుస్తుంది ఇవాళ. ఒకవేళ ఆళ్ల నాని గారు 2009లో జరిగే ఎన్నికలలో మళ్ళీ ఏమైనా వైఎస్ఆర్సీపీకి వచ్చి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మళ్ళా వస్తే అని ఒక రాజకీయ రాత్రి జరిగిన జేపీ గారిలో జరిగిన కార్పొరేటర్ల విందు రాజకీయంలో ఈ చర్చ కూడా విషయం కూడా చర్చించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ ఆళ్ల నాని గారు 2029లో ఒకవేళ పొరపాటునో గ్రహపాటునో టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలకు వస్తే ఖచ్చితంగా శాశ్వతంగా రాజకీయాల నుండి దూరంగా ఉంటామని చెప్పి మరి జేపీ గారింట్లో జరిగిన రాజకీయ విందులో ఒకళ్ళిద్దరు నాయకులు, సీనియర్ నాయకులు, ఆళ్ల నాని గారికి అనుంగ శిష్యులుగా చెప్పుకునే నాయకులు వ్యాఖ్యానించినట్టు కూడా ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఎప్పుడు కూడా ఆళ్ల నాని గారితో తిరిగినా అది అంతవరకే తప్ప ఈ విధంగా కూర్చోబెట్టి చక్కగా కావాల్సిన సదుపాయాలు లేదంటే కావాల్సినట్టుగా ఫ్రీగా మాట్లాడే అవకాశం ఆళ్ల నాని గారితో ఎప్పుడు లేదు మాకనేది కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సరదా మూమెంట్లో, ఒక హ్యాపీ మూడ్లో జేపీ గారింట్లో రాత్రి జరిగిన విందు రాజకీయంలో ఆనందోత్సవాలతో చక్కగా అందరికీ భోజనాలు పెట్టి ఏలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న మామిడిపల్లి జయప్రకాష్ గారు
వచ్చిన 13 మంది కార్పొరేటర్లకి ఒక పార్టీ సంబంధించిన ముఖ్య కార్యకర్తలకు కూడా చక్కగా భోజనం పెట్టి వారికి బట్టలు కూడా పండుగలు వస్తున్నాయి కాబట్టి బట్టలు కూడా ఇచ్చి వారిని ప్రోత్సహించి వారి నుండి ఒక అభయహస్తం, నాని గారు టీడీపీలోకి వెళ్తున్నారు కాబట్టి నాని గారితో వెళ్లకుండా ఉండేలా వారితో మంత్రాలు జరుపుకుని ఈ 13 మంది ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి వెళ్ళే లేదు, అంటే ఆల నాని గారితో పాటు వెళ్ళే ఒక ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాం, వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుదని చెప్పి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్టు కూడా ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఈ స్ట్రాంగ్ డెసిషన్లో నిర్ణయం తీసుకున్న 13 మంది కార్పొరేటర్లో ఎంతమంది మాట మీద నిలబడతారో, ఎంతమంది మళ్ళీ జారిపోతారో తెలీదు. ప్రస్తుతానికైతే జేపీ గారి ఇంట్లో జరిగిన విందు రాజకీయంలో మరి 11 మంది కార్పొరేటర్లు ఏకాభిప్రాయంతో ఎట్టి బస్సులో వైసీపీలో ఉండాలి, ఆల నాని గారితో పాటు వెళ్ళడానికి అవకాశం లేదని ఒక తీర్మానం చేసినట్టు తెలుస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఏలూరు వస్తే 2029 నాటికి ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఎవరుంటారు అనే దానికంటే మరి మామిడిపల్లి జయప్రకాష్ గారిని 2029 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అభ్యర్థిగా, అంటే ఇన్ఛార్జ్ అంటే అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా జయప్రకాష్ గారు ఉండేలా సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఆ ప్రకటన చేయించాలనే ఆలోచన కూడా మరి జేపీ గారి ఇంటి జరిగిన విందు రాజకీయాల్లో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. మరి వీళ్ళు కోరుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తారా, లేదా 2029 ఎన్నికల వరకు జేపీ గారు ఉంటారా, జేపీ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగిస్తారా, లేదంటే అక్కడప్పుడు మారిన రాజకీయాలు బట్టి అప్పుడు ఏమన్నా కొత్త వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయ ప్రవేశం చేపిస్తారా అనేది ప్రశ్నార్థంగా మారింది. ఏదేమైనా చాలా కీలకమైన అంశాలపైన జేపీ గారి ఇంట్లో రాత్రి విందు రాజకీయం జరిగిందని అంటున్నారు. ఆ విందు రాజకీయాలు చాలా కీలక వ్యాఖ్యలు, కీలక నిర్ణయాలు, కీలక తీర్మానాలు చేసినట్టు తెలుస్తుంది. మరి 13 మందిలో అందరూ కరెక్ట్గా పార్టీ మార్గం ఉంటారా, పార్టీలో కొనసాగుతారా, లేదంటే నాని గారు అడుగు జాడల్లో అడుగేస్తారా అనేది కొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. జీవీ మాల్ లో ఫెస్టివల్ కార్నివాల్ పండుగలన్నీ జీవీ మాల్ తోనే. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ జీవీ మాల్ లో ఫ్రెష్ ఫెస్టివ్ కలెక్షన్స్ పై ఫెస్టివల్ కార్నివాల్. 2000 రూపాయల కొనుగోలుపై వాటర్ బాటిల్, 4000 రూపాయల కొనుగోలుపై మిల్టన్ ఫ్లాస్, 6000 రూపాయల కొనుగోలుపై గంగా తవ్వ, 8000 రూపాయల కొనుగోలుపై గంగా 3 లీటర్ కుక్కర్, 10,000 రూపాయల కొనుగోలుపై ఇడ్లీ కుక్కర్ మ్యాజిక్ లేదా 1.5 లీటర్స్ కెటిల్ వంటి స్పాట్ బహుమతులు. అన్ని విభాగాలలో 1+1, 1+2 కాంబో ఆఫర్లు. జీవీ మాల్, ఆర్ఆర్ పేట, ఏలూరు.